సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 18వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, మకర రాశి యందు కుజ శుక్రుల యొక్క యుతి, అలాగే కుంభమందు రవి శని బుధ గ్రహాల యొక్క కలయిక, మీన రాశి యందు రాహు యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. చంద్రగ్రహం వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ, రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడితో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ముందడుగు వేస్తారు. అంటే ఊహించినటువంటి ఆనందము, ఊహించినటువంటి లాభము కలిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో మేషరాశి వారికి ఉంటాయి. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం అటు శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఆనందదాయకంగా బంధువులతోటి, మిత్రులతోటి, సుఖ సంతోషాలతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే గత కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిలో కొంత పురోగతిని సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణబాధలు తగ్గడానికి, శత్రుబాధలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అయినప్పటికీ దశమ కేంద్రంలో కుజ శుక్రుల యొక్క యుతి మాత్రం అటు వృత్తి వ్యాపారాలలో కొంత ఆందోళనను కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మగురుడు కానీ, వ్యయరాహువు కానీ కొంత శ్రమని అధికంగా ఉంచేటువంటి పరిస్థితులు, అనగా శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి వాతావరణం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే మాట పట్టింపుల నుండి బయటపడతారు, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో ఎదుగుదలను సూచించేటువంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సైతం సానుకూలంగా ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. లాభస్థానమందు త్రిగ్రహ కూటమి కారణం చేత లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల మాత్రం ఈ వారం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.